వెల్కమ్ టు రైట్ టు రెస్టారెంట్. ఇవాళ మనం వచ్చాము ఏరియా 21. ఈ ఏరియా 21లో చాలా స్టాల్స్ ఉన్నాయి. ఆ స్టాల్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్పను, మీరే చూడండి ఒకసారి. ఒక లుక్ వేసేద్దాం అన్ని స్టాల్స్ని ఎలా ఉందో. హౌస్లో వచ్చేసరికి నూడిల్స్ వచ్చాయి. వాళ్ళు చాలా మంచిగా గార్నిష్ చేసి ఇచ్చారు మనకి నూడిల్స్, అండ్ చాలా ఎక్సలెంట్గా చేశారు వీళ్ళు ప్రజెంటేషన్ అయితే. నేను ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను రండి. చికెన్ లాలీపాప్ వచ్చేసరికి చాలా ఎక్సలెంట్గా చేశారు వీళ్ళు. ఈవెన్గా ఫ్రై అయ్యి చాలా స్పైసీగా అన్ని బ్యాలెన్స్ చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా నేను నీంబో పిండుకొని తింటే చాలా టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా ఎక్సలెంట్గా ఉంది నాకైతే ఇవి రెండు. ఇక్కడ మనకి కుర్తోస్ కలాక్స్లో వాళ్ళు మనకి చిమ్నీ కేక్స్ ఫేమస్ అంట. అక్కడ చిమ్నీ కేక్స్లో వాళ్ళు మనకి స్పెషల్గా వాళ్ళు మనకి సజెస్ట్ చేసింది ఏంటంటే లెజెండరీ కేక్స్. టేస్ట్ చేయలేదు, స్పెషాలిటీ ఏంటో దాని టేస్ట్ ఏంటో ఒక లుక్ వేసేద్దాం రండి. నా పేరు షబీర్ పాషా. ఓకే, నేను వరంగల్ నుంచి. వరంగల్ నుంచి. అవును.
అన్న మనకి కుర్తోస్ కలాక్స్ అని నేమ్ అనేది ఎలా వచ్చింది? ఇది ఫస్ట్ హంగేరియన్ ఫుడ్ అన్నట్టు ఇది టోటల్గా. ఇది హంగేరీ నుంచి మనకి కుర్తోస్ అని న్యూ కాన్సెప్ట్. ఇది బెంగళూరులో స్టార్ట్ చేశారు. ఇది ఇండియాలో 4th రెస్టారెంట్ మనది. మనకి ఇది ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేసి 8 months. ఫేమస్ డిషెస్ మన దాంట్లో కుర్తోస్, స్పెషల్ కుర్తోస్, కేక్స్ అండ్ చిమ్నీ కేక్స్. చిమ్నీ కేక్స్ ఈజ్ ఫేమస్. రెడ్ చీజ్ బెర్రీ అండ్ బటర్ చికెన్ కుర్తోస్ ఇది ఫేమస్ అన్నమాట. మనకి ఇక్కడ మాస్టర్స్ ఎంతమంది? ఇక్కడ నేను వచ్చేసి హెడ్ చెఫ్, ఇంకా ఇద్దరు ఉన్నారు అసిస్టెంట్స్ ఉన్నారు. కేక్కి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ చిమ్నీ కేక్కి మనం మామూలుగా ఏదైనా కేక్ చేయాలంటే ఓవెన్ని, ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు హంగేరియా స్పెషల్ కాబట్టి హంగేరియన్స్ అక్కడ మనకి చిమ్నీస్తోనే చేస్తారంట. అది దీని స్పెషాలిటీ. చిమ్నీ కేక్లో వచ్చేసరికి మనకి లోపల వైట్ చాక్లెట్ ఉంది, పైన వచ్చేసరికి రెడ్ వెల్వెట్ అండ్ చాక్లెట్ సాస్ వేశారు. ఇక్కడ ఇంకొక ఎస్పెషల్గా ఇంకోటి చెప్పుకోదగ్గ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే తయారు చేశారో ప్రతి ఒక్క రెసిపీ వీళ్ళు ఓన్గా వీళ్ళే రా మెటీరియల్స్ తెచ్చుకొని వీళ్ళే చేస్తారంట మొత్తం ఎంటైర్ ఈ చిమ్నీ కేక్ని. కుర్తోస్ కలాక్స్ అనే నేమ్ వచ్చేసరికి మనకి హంగేరియా నుంచి వచ్చింది. హంగేరియా వల్ల స్పెషల్ కేక్ అంటారు, ట్రెడిషనల్ కేక్ ఈ చిమ్నీ కేక్ అంటారు దీన్ని. చూసారు కదా ఇట్లా ఉంటుంది, హంగేరియన్ వాళ్ళ స్పెషల్ ట్రెడిషనల్ చిమ్నీ కేక్. ఇది మనకి ఇక్కడిది కాదు, మొత్తం ఫారెన్ కల్చర్ది. ఇది వచ్చేసరికి ఈ చిమ్నీ కేక్ వచ్చేసరికి మనకి రెడ్ వెల్వెట్ ఫ్లేవర్. ఇందులో చాలా ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీన్ని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేసాను రండి. చిమ్నీ కేక్ ఎంతైనా ఓవెన్ కేకే, చిమ్నీ కేకే. కుర్తోస్ కలాక్స్ మన రెడ్ వెల్వెట్ చిమ్నీ కేక్ సూపర్గా ఉంది, మాటలు రావట్లేదు నాకైతే. అంత టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా వీళ్ళు చేశారు. ఇక దీనికి నో వర్డ్స్ అనమాట, చాలా ఎంజాయ్ చేస్తాను నేనైతే. దీని టైమింగ్స్ ఏంటండి? మార్నింగ్ 12 to నైట్ 12. మన దగ్గర ఆన్లైన్ పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు? స్విగ్గీ, జొమాటో. వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మాకు ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. కుర్తోస్ కలాక్స్లో మనకు వచ్చేసింది ఇది వాటర్ మిలన్ మాక్టైల్, ఇది వచ్చేసరికి బ్లూ క్రాక్స్ మాక్టైల్. సరికి మనకి వాటర్ మిలన్ మాక్టైల్, ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. లైట్స్
వచ్చేసరికి ఈ వాటర్ మిలన్ మాక్టైల్ చాలా ఎక్సలెంట్గా ఉంది. దాని సిరప్ అనమాట. ఇది వచ్చేసరికి మైండ్ అంతా చాలా రిలీఫ్గా ఉంది. మనం ఎంత తిన్నా కానీ ఒక మాక్టైల్ ఉంటే చాలు మనకి. చాలా ఎక్సలెంట్గా ఉంది నాకైతే. వచ్చేసరికి మనకి బ్లూ క్రాక్ మాక్టైల్ ఇది. కూడా వాటర్ మిలాన్ మించిన టేస్ట్, ఒకదాని మించిన ఒక టేస్ట్ ఉంది. ఇది వచ్చేసరికి బ్లూ క్రాక్ సిరప్ది మాక్టైల్ సిరప్. ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి. ఇది కూడా చాలా రిఫ్రెషన్గా ఉంది. మైండ్ అంతా చాలా రిలాక్స్ అయిపోయాను నేనైతే ఒక సిప్లోనే. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. కలాక్స్లో మనకి పాషా గారు చాలా మనకి సపోర్ట్ చేశారు ఈ వీడియోలో. అన్న చాలా థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. తెలంగాణ హౌస్ నుంచి థిక్ షేక్ ఫ్యాక్టరీ వరకు ప్రతి ఒక్క రెసిపీ చాలా టేస్టీగా ఉంది. ఫుల్గా ఎంజాయ్ చేశాను నేనైతే. ఏ ఐటెంకి ఐటెం సూపర్గా ఉంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైట్ టు రెస్టారెంట్ ఛానల్. రైట్ టు రెస్టారెంట్ అండ్ టీమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.